గారు క్లీన్ చిట్ వచ్చింది. ఏ కేసు అయినా ఏదైనా కొద్ది రోజులు సాగుతుంది, క్లీన్ చిట్టో లేకుంటే శిక్ష ఏదో ఒకటి పడుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ క్లీన్ చిట్ 23 మంది క్లీన్ చిట్ వచ్చింది. దాదాపు పాపం అందులో 23 మంది కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. కొంతమంది ఎక్కువ రోజులు, కొంతమంది తక్కువ రోజులు, కదా అంత జైలుకి వెళ్ళి ఇప్పుడు బయట బెయిల్పై ఉన్నారు. అంతా వాళ్ళందరూ క్లీన్ చిట్ వచ్చింది. అంటే ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పుడు కోర్టు 598 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. తప్పు చేయని వాళ్ళు పాపం జైల్లో మగ్గాల్సి వచ్చింది. ఇలా చూడాలి దీన్ని. అంటే రాజకీయ కక్ష సాధింపులు అనేవి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం బీజేపీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ మీద వచ్చిన ఆరోపణలు రకరకాలు ఉంటుంటాయి. ఈ రాజకీయ కక్షతో వేరే పార్టీలను, వేరే వాళ్ళను, వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ లిక్కర్ కేసు ఎప్పుడైతే మొదలైందో ఆ తర్వాత 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆ 3 రాష్ట్రాల్లో ఈ వ్యవహారంలో భాగస్వాములైన 3 పార్టీలు. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఢిల్లీలో ఓడిపోయింది, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది, ఏపీలో వైసీపీ ఓడిపోయింది. అంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాయకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా 2019 మహారాష్ట్ర ఎలక్షన్లప్పుడు అజిత్ పవార్ గారు, శరద్ పవార్ గారి మీద కేసులు పెట్టారు సిబిఐ సంబంధించి. తర్వాత అజిత్ పవార్ గారు 80,000 కోట్ల కుంభకోణం చేసిండు, ఉరిదీయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ వారిని ఎన్డీఏలోకి తీసుకొని డిప్యూటీ సీఎం చేసి ఆర్థిక శాఖ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. 2019 అది జరిగితే 2010లో కర్ణాటక ఎలక్షన్ల సందర్భంగా డీకే శివకుమార్ గారి మీద సిబిఐ కేసులు, ఈడీ కేసు, వారు కూడా జైలు పోయారు. తర్వాత తమిళనాడు ఎలక్షన్ల సందర్భంగా స్టాలిన్ కుమార్తె మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. అదే కాకుండా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరిగింది. ఢిల్లీ ఎలక్షన్ల ముందు కూడా ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి చాలామంది నాయకులను అరెస్ట్ చేసి జైలు పంపారు. ఆ మధ్యలో అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. మీరు చూసి ఇప్పుడే చెప్పారు, కేజ్రీవాల్ గారిది 19వ నెంబర్. అవును, కవిత గారిని అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ గారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఆనాడు ఆ కేసు పెట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరలేదు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కేసులు పెట్టారు, ఢిల్లీలో అధికారం కవిత 17. 17 నెంబర్ ఉన్నట్టు కలవకుల కవిత గారిని ముందస్తుగా అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అప్పటికి మేము చెప్తాం 9 సంవత్సరాల నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు. దానిలో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా కలవకుల కవిత గారిని అరెస్ట్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి దానికి సంబంధించి ఓటు బ్యాంక్ కావచ్చు అవన్నీ నష్టం జరగడంతో ప్రధానంగా ఎంపీ ఎలక్షన్లప్పుడు ఇదే నష్టం రిపీట్ అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు భారతీయ జనతా పార్టీకి ఎంపీలు రావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెరుగుతాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లప్పుడు కలవకుల కవిత గారిని అరెస్ట్ చేశారు. అంటే మీరు కవిత గారు ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నారు? 2 సంవత్సరాల కాలం పాటు కవిత గారిని అరెస్ట్ చేయకుండా కాపాడింది భారతీయ జనతా పార్టీ. కేజ్రీవాల్ అరెస్ట్ చేయమని మీరే కదా డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేయమని చెప్పి మేము చెప్పాము. కేజ్రీవాల్ గారు అప్పుడు ఇండియా కూటమిలో ఉన్నారు. కాదు, అప్పుడు లేరు. ఎవరు లేరు? ఈ కేసు అయినప్పుడు లేరు ఇండియా కూటమిలో. వచ్చారు తర్వాత అదంతా కాంగ్రెస్ పార్టీగా మాట్లాడినాం. అప్పుడు కేసీఆర్ కేసు అనుకోకుండా తోడే క్రమంలో కలవకుండ కవిత గారి పేరు వచ్చింది. ఆ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము మరి ఇందులో పేరుందని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది కదా, మరి అరెస్ట్ చేయాలని చెప్పి కోరితే 2 సంవత్సరాల కాలం పాటు ఆపిరు. ఎమ్మెల్యే ఎలక్షన్ నష్టం జరుగుతుంది, ఎంపీ ఎలక్షన్ కూడా నష్టం జరుగుతుంది కాబట్టి అది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాభం జరుగుతుంది కాబట్టి ఎట్లయినా చేసేసి భారతీయ జనతా పార్టీ ఎవరు వాళ్ళు మిగులుతో అని చెప్పేసి దానిలో భాగంగా కలవకుండ కవిత అరెస్ట్ చేసి దానిలో 5 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు 4 ఉన్నటువంటి ఎంపీలు 8 అయిన పరిస్థితి మనం చూసినాం. మేము 3 నుంచి 8 వచ్చినాం. లేకపోతే ఆ రోజు కలవకుండ కవిత గారు అరెస్ట్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా అత్యధికంగా ఎంపీలు గెలిచేవాళ్ళు. బీఆర్ఎస్ కూడా వచ్చాయి. అదే కాకుండా మీరు వచ్చేమేమో కవిత గారు లేదు అప్పటికే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలవకుండ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం ఇవన్నీ జరిగినాయి కదా. తర్వాత 2014 నుంచి 24 వరకు చూసినట్లయితే దాదాపు 8,000 నుంచి 9,000 కేసులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇందులో 95% కేసులు ప్రతిపక్ష నాయకుల మీద, 25 మంది మీద భారతీయ జనతా పార్టీ సిబిఐ ఈడీ కేసులు పెడితే 23 మంది మీద క్లీన్ చిట్ ఇచ్చారు. మీరు అశోక్ చవాన్ గారు చూస్తారా, హేమంత్ బిశ్వాల్ శర్మ చూసుకుంటారా, శుభేంద్ర అధికారి తీసుకుంటారా, మొన్న చనిపోయినటువంటి అజిత్ పవార్ గారు తీసుకుంటారు, ఇంకెవరైనా తీసుకుంటారు, చాలా మంది కేసులు. తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించి కూడా కేసు స్లో అయిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతారు. ఢిల్లీలో వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని ఓడగొట్టింది అనుకున్నారు, ఇక్కడ కేసీఆర్ గారిని వాళ్ళంతా కలిసే ఉన్నారు. కాకపోతే అది అక్కడేమో అరెస్ట్ చేస్తే ఓడగొట్టడానికి, ఇక్కడ కవితను అరెస్ట్ చేస్తేనో గెలిపించడానికి. అదేగా మీరు ఇప్పుడు 17వ నెంబర్ ఉన్న కవిత గారిని అరెస్ట్ చేయకుండా 18 ఉండదు కదా. ఎన్ని రోజుల పాటు జైల్లో ఉండి కేజ్రీవాల్ గారు తర్వాత అరెస్ట్ చేయాలి. అదే కాకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్య చాలా తక్కువ. వాళ్ళకి మిత్రపక్షంగా ఉండాలా, వాళ్ళ అధికారులకు వచ్చే ప్రయత్నం ఉన్నప్పుడు చేస్తారు. ఢిల్లీలో ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంది. 2-3 సార్లు ప్రయత్నం చేస్తే ఓడిపోయిన పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా థర్డ్ ఉన్న పరిస్థితి. ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. పంజాబ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 4వ ప్లేస్ ఉంది అక్కడ. అది ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అకాలీదళ్ 4th, భారతీయ జనతా పార్టీ ఉన్న పరిస్థితి. మరి ఏ అవసరాల కోసం ఎవరు ఎక్కడ చేసుకున్నారో అదే కాకుండా కలవకుండ కవిత గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి
కేసీఆర్ గారితో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఇది వదిలించుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు నేనే భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి కేసు ముగించినట్టు కనపడతా ఉన్నది. రైట్. భారతీయ జనతా పార్టీకి అసలు సంబంధమే లేదని వాళ్ళు చెప్తారు. మీరేమో అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కవితపై కేసు ఉంది, అరెస్ట్ చేయట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఇది మీ నినాదం. అప్పుడు తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసి లాభం పొందడానికి బీజేపీ చూస్తుంది, వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు మ్యూచువల్గా కుమ్మక్కై కవితను లోపలేశారు అనేది అప్పుడు ఆర్గ్యుమెంట్. ఇప్పుడు క్లీన్ చిట్ వస్తే కూడా కేసీఆర్ మోడీతో మాట్లాడుకొని ఇప్పించాడని మీరు అంటారు. మరి వాస్తవమే కదా ఏంటి అసలు? అంటే ఏం జరిగినా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అరెస్ట్ చేయాల్సిన కల్వకుంట్ల కవిత గారు ఎన్ని రోజులు తాత్సారం చేసిరో తెలంగాణ సమాజం కూడా చూసారు. దాని మూలంగానే బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. అదే కంటిన్యూ అయ్యి అరెస్ట్ కల్వకుంట్ల కవిత గారు చేయకపోతే ఇద్దరికి నష్టం జరుగుతుంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేసి అది బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. 8 సీట్లు వచ్చినాయి కదా, 4 ఉన్నట్టు బీజేపీ 8 అయింది. ఇక్కడ చూడండి భారతీయ జనతా 2014 నుంచి 2024 వరకు 124 కేసులు అయినాయి. అందులో 118 కేసులు ప్రతిపక్ష పార్టీల మీద కేసులు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు రాజకీయ నాయకుల మీద పెట్టింది 72 కేసులు అయితే అందులో 40 మాత్రమే ప్రతిపక్షాల మీద పెట్టారు. అంటే 95% కేసులు వీళ్ళు ప్రతిపక్షాల మీద పెడుతూ ఏకంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారి మీద, అగ్రసేన్ వాళ్ళ బ్రదర్ మీద, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ మీద, ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ మీద, శారదా స్వామి కుందకోలంలో టీఎంసీలో ఉన్నప్పుడు సువేందర్ అధికారి మీద, హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ ఉన్నప్పుడు వారి మీద, ముఖేష్ రాయ్ మీద, జ్యోతిరాజ్ సింధియా మీద, కాంగ్రెస్ పార్టీలో అందరి మీద కేసులు పెట్టి వాళ్ళ పార్టీలో కేసులు చూస్తూ 25 మంది నాయకులు భారతీయ జనతా పార్టీలో సిబిఐ ఈడీ కేసుల వాళ్ళు జాయిన్ అయితే 23 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. ఏకంగా నేషనల్ కరప్షన్ పై ఆంధ్రప్రదేశ్ నాయకుల గురించి చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్పట్లేదు కదా, పేరు చెప్పట్లేదు. ఆంధ్రలో కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా, వాళ్ళు చెప్పొచ్చు కదా, వాళ్ళ పేరు కూడా చెప్పొచ్చు కదా. చౌదరి గారి మీద టీడీపీలో సీఎం రమేష్ గారి మీద కేసు అయింది. అరే ఈయన మాగూడ రాఘవ సంబంధించిన కేసు, ఆయన టీడీపీ పోయిండు. అయినా వైఎస్ఆర్సీపీ ఏ బిల్లు తీసుకొచ్చిన కూడా ఆంధ్రలో మన ఇప్పుడు పార్లమెంట్ కూడా అన్ని బిల్లు మద్దతు వాళ్ళే ఇస్తా ఉన్నారు కదా. బీజేపీ బాబు జగన్ పవన్ అన్నట్టు ఆంధ్రలో అందరూ ఎన్డీలో ఉన్నారు, అయినా వాళ్ళంతా కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎందుకు కలవకుండా అయితే బయటకు వచ్చి తిడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ రోజు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇదంతా ఒక టైం సెటిల్మెంట్ లో భాగంగా కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ కేసుని క్లీన్ చిట్ ఇప్పించారు చాలా స్పష్టంగా. ఎందుకంటే 17 నెంబర్ ఉన్నాము ముందస్తున్నారు కావాలి, 18 నెంబర్ అరెస్ట్ అయినాక చాలా రోజుల తర్వాత అరెస్ట్ చేసి అది ఢిల్లీలో అధికారం కైవసం చేసుకుంది. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ చేయని చాలా సందర్భాల్లో A3 A4 అరెస్ట్ అయిన సందర్భాలు ఉంటాయి. అది ఆ సందర్భాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఒత్తిడి తెచ్చింది కాబట్టి అరెస్ట్ చేసారు. మార్గ మధ్యలో కల్వకుంట్ల కవిత గారు అనుకోకుండా వచ్చిన లింక్ లో కల్వకుంట్ల కవిత గారి పేరు వస్తే దాని మీద అరెస్ట్ చేయాలి. కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేశారు. మేము అదే కానీ కవిత గాని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గాని అందరికి క్లీన్ చిట్ రావాల్సిందే. మేము అదే చెప్పినాం కదా, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తే నేనే చెప్పిన చాలా సార్లు. ఎందుకు కల్వకుంట్ల కవిత గారు బయటికి పంపించారు, తర్వాత క్లీన్ చిట్ ఇచ్చిన చేసి తర్వాత బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అయితే చెప్పినాం. భవిష్యత్తులో పొత్తు కాబోతుంది. ఎందుకంటే 4వసారి ప్రధానమంత్రి కావాలంటే అందరితో పొత్తు కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వ్యూహంలో బాగా ముందుకు పోతా ఉన్నాం. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ 1 ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2, అకాలీదళ్ నెంబర్ 3, 4th ప్లేస్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే మాట్లాడుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీతో పంజాబ్ లో కాంగ్రెస్ ఉందండి. మేము ఢిల్లీలో మన మేము వేరువేరుగా పోటీ కూటమి పార్టీల మీద కూడా అనుమానం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏం చేస్తే ఎవరు తెలుసు? ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు? భయం ఉంది. బీజేపీ జేడీఎస్ తో పొత్తు పెట్టుకోలేదా? ఎన్సీపీతో లేదా? శివసేన లేదా? ఎవరితో? మొన్న అజిత్ పవార్ శరద్ పవార్ కలిసి పోటీ చేశారు కదా. ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రాలు కాంగ్రెస్ తో రాజకీయాల్లో సర్వసాధారణం. కాబట్టి భారతీయ జనతా పార్టీ పత్తు రాజకీయ పార్టీగా ప్రతిపక్షాలు బలహీనపరిచే ప్రయత్నంలో వారు ముందుకు పోతారు. కాబట్టి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటే. కేసీఆర్ గారితో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి క్లీన్ చిట్ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అవినీతి దయచేసి నేను బాలరాజు గారు ఏం మాట్లాడుతుండే 1000 కోట్ల మీరు వేగం ఇక్కడ ఆధారం లేదు. ఆడ కేబినెట్ సమావేశం జరిగిందా? కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగితే
క్యాబినెట్ అంతా పోలేదా? మహేష్ కుమార్ గౌడ్ గారు మా ఎంపీలు ఉన్న అందరూ ఉంటే దాని క్యాబినెట్ సమావేశం చెప్పి మీరు ఎట్లా మీకు నమస్తే తెలంగాణ ఉంటాయి, టీ న్యూస్ ఉంటాయి, మీ అకౌంట్ 16 కోట్లు, ఢిల్లీలో ఆఫీసులు ఉంటాయి, హైదరాబాద్ ఆఫీసులు ఉంటాయి, మండలాల్లో జిల్లాలో ఆఫీసులు ఉంటాయి, మీకు అందరి మామూలు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశం 40 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉంటాయి. అవినీతి పాలన మీరు రాబట్టే మీరు కాంగ్రెస్ పార్టీ పడగ- మీరు అవినీతి చేసి కాబట్టి పార్టీ పడగలేదు మీరు. ప్లీజ్ కళ్యాణ్ గారు అరే ఆపాలి మీరు జడ్జి ఆపితే మేము కళ్యాణ్ గారు, చెప్పండి చెప్పండి. ఏది పడుతుంది ఒక్క నిమిషం కళ్యాణ్ గారు. తెలంగాణ సంపద మొత్తం ఇవాళ మీ పంజాబ్ రైతులు మర్రిచెన్నారెడ్డి దోచుకోండి. మానవరుల మీరు కేంద్రంలో దోచుకోండి. ఎంసీఎస్ క్యాడీలో కలగూడ సుమారు ప్రజలు 10 కోట్లు ఖర్చు అమర్దోత్ పెట్టి నుంచి అంబేద్కర్ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కదా, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మానవుల కోసం ఫుట్బాల్ స్టేడియం కట్టారు కదా, ఎవరి కోసం కడుతున్నావు? మరి అందులో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయా, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయా, అదేవిధంగా ఎన్ని దర్వాజాలు ఉన్నాయా? ఎవరి కోసం కడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ టోటల్ ఎవరు మాట్లాడదాం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం మాతో పాటు డిబేట్ లో జన అవుతున్నారు. ఒక్క నిమిషం బాలరాజు గారు, ఒక్క నిమిషం ఆగండి.